హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ గురించి వివరిస్తాను. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్కి ఇంకో పేరు సోషల్ ఫోబియా. దీన్ని ఎట్లా గుర్తించవచ్చు అంటే, ఈ ఇబ్బంది ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా, నలుగురితో మాట్లాడాలన్నా, ఏదైనా స్టేజ్ మీద ఏదైనా మాట్లాడాలన్నా, ప్రసంగించాలన్నా, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఇంటర్వ్యూకి ఏదైనా అటెండ్ అవ్వాలన్నప్పుడు అలాంటి సందర్భాల్లో వాళ్ళు కొంచెం ఆందోళనకు లోనై గుండె దడ రావటం, చెమటలు పట్టడం, ఊపిరి అందనట్టుగా ఉండటం, కళ్ళు తిరిగిపోవటం, కడుపులో తిప్పేసినట్టు ఉండటం, శ్వాస అందనట్టుగా ఇబ్బంది అయిపోయి ఉక్కిరి బిక్కిరి అయినట్టు కనిపించి ఏదో అయిపోద్దన్న భావనకి లోనవుతారు. మిగతా సందర్భాల్లో బాగానే ఉంటారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్, సోషల్ సిచ్యువేషన్ అంటే ఉదాహరణకి కింద ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అట్లాంటి కొత్త జనం ఉన్న చోట వాళ్ళు మాట్లాడాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, కలవాలన్నా ఆందోళనకి లోనవుతారు. సో ఈ సందర్భానికి వాళ్ళు ఫేస్ చేసినప్పుడు కొంత పానిక్ అటాక్ లాంటివి వస్తుంటాయి. కొంత రకమైన సోషల్ యాంగ్జైటీ అందరిలో ఉంటుంది. కానీ ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళు రోజువారీ చేసే పనులు చేయలేకపోవటం, ఉద్యోగం చేసుకునే వాళ్ళు చేయలేకపోవటం, ఏదైనా మీటింగ్కి ఏదైనా అటెండ్ అవ్వాలన్నా, ఏదైనా చెప్పాలన్నా కూడా చెప్పలేకపోవటం, జాబ్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఏమైందంటే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఈ సోషల్ యాంగ్జైటీ మూలాన వెళ్ళలేకపోవటం, ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి సొంతంగా వాళ్ళకి తెలివితేటలు ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ ఇబ్బంది మూలాన వాళ్ళ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేకపోవటం, ఎదుర్కోలేకపోవటం అనేది జరుగుతుంది. మిగతా టైం అంతా వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. కానీ ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఒత్తిడికి లోనై, టెన్షన్కి లోనై ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దాని నుంచి వెళ్ళిపోవటం, ఫేస్ చేయలేకపోవటం, లేకపోతే అవాయిడ్ చేయటం చేస్తుంటారు. కొంతమంది వెళ్ళినా ఫేస్ చేసినా కూడా ఈ ఆందోళనకు లోనై, టెన్షన్కి లోనైపోయి చెప్పాల్సింది చెప్పలేకపోవటం, ఆగిపోవటం అనేది చేస్తుంటాం. ముఖ్యంగా ఇది ఎందువల్ల వస్తుందంటే, జన్యుపరంగా కుటుంబ సభ్యుల్లో దగ్గర వాళ్ళు ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉన్నా రావచ్చు, లేదా చిన్నతనంలో ఫేస్ చేసిన ఒత్తిడికి లోనైన సందర్భాలు కానీ, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కానీ, వాళ్ళని పెంచిన వాతావరణం, దీని మూలాన కూడా ఈ సోషల్ యాంగ్జైటీ లాంటిది రావచ్చు. ఇది ముఖ్యంగా కౌమార దశలో అనేది ఎక్కువగా వస్తుంది. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరిలో ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ పరంగా చూసినట్టయితే ఏ దాని తీవ్రత బట్టి తక్కువగా ఉంది, అంత ఎక్కువగా లేనప్పుడు యాంగ్జైటీకి మనం ఏంటంటే సైకలాజికల్ టెక్నిక్స్ లాంటివి, ఉదాహరణకి రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ అలాంటివి నేర్పించవచ్చు. సిబిటి లాంటిది ట్రై చేయొచ్చు. సిబిటిలో ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ఈ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళు జనంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ నేను టెన్షన్, ఆందోళన పడుతున్నానని, కంగారు పడుతున్నానని, నన్ను గమనించి నన్ను తప్పుగా అనుకుంటారని ఒక రకమైన ఆలోచనకి లోనవుతుంటారు. ఆ ఆలోచనని మనం కనిపెట్టి, ఆలోచనని మనం డీల్ చేసి, ఆ థెరపీలో ఆ ఆలోచనలో మార్పుల్ని మనం సరి చేసినట్టయితే దీని నుంచి బయటపడచ్చు. ఇంకొకటి ఏంటంటే, కొత్త వాళ్ళతో కానీ నలుగురు ముందు మాట్లాడాలంటే కొంచెం ఆందోళన లోనవుతారు. కాబట్టి ముందు తెలిసిన వాళ్ళ దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర ఏదైనా మాట్లాడడం నేర్చుకోవటం, ఏదైనా చెప్పడం నేర్చుకోవటం, ఆ తర్వాత కొంచెం జనం నెంబర్ పెంచుకుంటూ ఒక ఇద్దరు ముగ్గురు ముందు మాట్లాడడం, నలుగురు ముందు మాట్లాడడం, ఆ తర్వాత నెమ్మదిగా ఆ సంఖ్యను పెంచుకుంటూ ట్రైన్ చేసుకుంటే కొంతవరకు ఈ ఆందోళన నుంచి బయటపడచ్చు. మందుల పరంగా అయితే కొన్ని రకాల మందులు, యాంటీ డిప్రెసెంట్స్ కానీ, యాంగ్జియోలైటిక్స్ లాంటివి కానీ, బీటా బ్లాకర్స్ లాంటివి కానీ ఈ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్లో పనిచేస్తాయి. దీన్ని ఎంత త్వరగా గుర్తించి నయం చేసుకుంటే అంత వాళ్ళు రోజువారీ చేసే పనిలో కానీ, ఉద్యోగాల్లో కానీ చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే ఇదిలోకి వస్తారు. కొంతమంది ఇబ్బంది వచ్చిన వాళ్ళు ఏ పని చేసుకోలేక, వాళ్ళకి తెలివితేటలు ఉండి కూడా ఈ ఇబ్బంది మూలాన పని చేసుకోలేక, జీవితాన్ని గడపలేక, లేకపోతే ఏ జాబ్ చేయకుండా అట్లా ఉండిపోయి ఒక రకమైన నిరాశకు లోనవటం, కొంతమంది ఏదైనా అలవాట్లకి లోనవ్వటం, ఇలాంటివి చేస్తుంటారు. ఇది నయం చేసే సమస్య. ఇలాంటి ఇబ్బంది ఎవరినైనా గుర్తించినట్టయితే వాడిని సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు పరీక్షించి అవసరం బట్టి మందులు, కౌన్సిలింగ్ ఇచ్చినట్టయితే ఆ ఆలోచన నుంచి బయటపడేయచ్చు.